పోస్తున్నారు. అక్కడ అప్పులు తీసుకునే పోసింది. ప్లస్ రాష్ట్రంలో వచ్చిన ఆదాయంతోనే, లేకపోతే ట్యాంక్ బండ్కి డబ్బులు ఎక్కడి, లేకపోతే కనుక బుద్ధుడి విగ్రహానికి డబ్బులు ఎక్కడి, ఎక్స్పాన్షన్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్కి ఎక్కడి నుంచి వచ్చినాయి, హైటెక్ సిటీ ఎక్కడి నుంచి వచ్చింది, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడ్డాయా, లేకపోతే కాగ్నిజెంట్లోనూ మైక్రోసాఫ్ట్ ఏమైనా కట్టాడా రోడ్లన్నీ? జనం సొమ్మేగా, ఉమ్మడి సొమ్మేగా, నిధులు ఎక్కువ వెళ్ళినాయి అక్కడికి. నియామకాల పరంగా ఒక ఇబ్బంది ఉంది. ఎందుకంటే తొలినాళ్లలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల మన వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్కువ వచ్చింది, తెలంగాణలో ఇంగ్లీష్ తక్కువ. ఎందుకంటే వాళ్ళు ఉర్దూ భాషని మాధ్యమం కింద ఎంచుకోవడం వల్ల, దానివల్ల అక్కడ విద్యపరంగా వెనకబడటం వల్ల ఇక్కడతో కంపేర్ చేసినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోటా కింద చూసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో అక్కడ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. అది కూడా ఓన్లీ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, హైదరాబాద్ ఉద్యోగాలకి. ఎందుకంటే అక్కడికి వరకు ఉంది, మిగతా అన్ని జోనల్ వ్యవస్థ, అక్కడెక్కడ అన్యాయం జరగదు. జోనల్ వ్యవస్థలో ఏ జోనల్ ఆ జోన్లే, కాబట్టి అక్కడెక్కడ అన్యాయం జరగదు. ఓన్లీ ఆ ఒక్క చోటనే ప్రాబ్లం ఉంది. అయితే అక్కడ కూడా ఏం తేడా వచ్చింది, ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళని కూడా హైదరాబాద్లో లోకల్ కిందనే చూస్తారు. ప్లస్ తెలంగాణలో ఇతర జిల్లాల్లో ఉన్నా కూడా వాళ్ళు లోకల్ కిందే చూస్తారు కదా. కాబట్టి అక్కడ ఆంధ్ర వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అన్నటువంటి పేరుతో ఇట్లాంటి రెచ్చగొట్టగలిగారు, రెచ్చగొట్టగలిగి ఉద్యమం చేశారు. అయిపోయింది, సరే రాష్ట్రం విడిపోయింది. సరే మనకి దద్దమ్మలు నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళేమో దోచారు అని చెప్పేసి ఈ పార్టీల నాయకులు అక్కడ వాగింది.